దేవునామానికి స్తోత్రాలు. చేరుకుడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తున్నామండి. దేవుడి తన మహాకృప ప్రేమలను బట్టి గడిచిన కాలం అంతయు తన సన్నిధిని తోడుగా ఉంచి మరి 3వ పునరుద్ధాన దినమందు ప్రభుని ఆరాధించి సేవించడానికి అన్న వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు చూపిన కృపను బట్టి స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచన భాగమును చదువుకున్నాం. పేజ్ నెంబర్ 15, కొత్త నిబంధన 13వ అధ్యాయము 44వ వచనము. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రమునైనా ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, నీ కొందనాలు. మరొకసారి నీ నామమును బట్టి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తుతిస్తున్నాం. వాక్యమై ఉన్న దేవా నీకు స్తోత్రములు. నీ మాటలను మాకు దొరకగానైనా మేము దానిని భుజించగలిగినటువంటి ఆత్మ సంబంధమైన ఆకలి దప్పులు కలిగిన వారముగా మమ్మల్ని నీ సన్నిధిలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం. నీ వాక్యముతో మీరు మాతో మాట్లాడమని, వాక్యమే మాలో కార్యకారిగానైనా నీ చిత్తము మాలో స్థిరపరిచి సఫలపరచినట్లుగా నీ జీవపు మాటలను నాయన మా వినికిడిలో మీరు వినబడచేయండి నాయన. అవును ప్రభువా, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికించేది, మా బాధలలో మాకు నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే మమ్మల్ని స్థిరపరిచేది, నీ వాక్యమే మమ్మల్ని నడిపించేది ప్రభువా. నీ వాక్యమే మాకు నిరీక్షణ కలుగ చేసేది అయ్యుండగా అట్టి జీవము కలిగిన నీ మాటను వినుట కొరకు నాయన ఇంకా నువ్వు కన్నులుండి చూడలేనటువంటి మందిరముగా మేము ఉండొద్దు నాయన. చెవులుండి వినలేని వారముగా, హృదయము నుండి గ్రహించలేని వారముగా ఏ ఒక్కరూ ఉండవద్దు ప్రభువా. నీ పరిశుద్ధ స్థలములో నాయన నీ వాక్కు మాకు వినబడుచుండగా ప్రభువా, విని అనుసరించి నడుచుట కొరకు స్వస్థ బుద్ధి కలిగిన వారముగా నీ సన్నిధిలో నిలిచిండుట కొరకు సంఘముగా మాకు నీ కృపను దరిచేయమని ప్రార్థిస్తూ చేరుకుని వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడండి. నీ వాక్యము వినుట కొరకు బిడలలో ఏకదృష్టిని కలుగచేయండి నాయన. మీరు మాట్లాడుచుండగా నాయన నీ మాటలు ఎందు లక్ష్యముంచుట కొరకు ప్రభువా నీ కృపను మీరు అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావములు పొందినట్లుగా అయ్యా క్రీస్తుని వచ్చిన మర్మములను, పరలోక రాజ్య మర్మములను ఎరుగునట్లుగా నాయన మాకు మమ్మలను ధన్యులుగా చేసి ఆ ప్రకారము జీవింపచేసి నిత్య జీవములోనికి నడిపించమని నజరేయుడును ప్రేరక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామములో మిక్కిలినంత అడిగి ప్రార్థించి పొందినాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలండి. మరి ఈ 13వ అధ్యాయ భాగములో మరి పరలోక రాజ్యం యొక్క మర్మములను మనము కొంతకాలంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి పరలోక రాజ్యంలోనికి చేరాలి అంటే ఆ వ్యక్తికి ఏమి అవసరము? ఒక వ్యక్తి పరలోక రాజ్యం చేరాలంటే ఒకనాటి బాప్టిజం వలనో, లేకపోతే మనము ఈ లోకములో మనము మరి మందిరానికి రావడం వలనో, వాక్యం విని వెళ్ళిపోవడం వలనో, ఒక ఆచార క్రమములో జీవించడం వలనో ఏ ఒక్కరము కూడా పరలోక రాజ్యానికి చేరలేము. కానీ పరలోక రాజ్యానికి చేరాలి అంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు 7 ఉపమానాలు చెప్పారు. ఆ 7 ఉపమానాల్లో పరలోకము రాజ్యమునకు వెళ్ళే వ్యక్తి నేర్చుకోవాలా, ఆ ప్రకారంగా జీవించాలని పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నారు. మొదటి ఉపమాన భాగములో మరి పరలోక రాజ్యములోనికి మనము వెళ్ళాలంటే విత్తువాని యొక్క ఉపమానము చెప్పారు. అంటే ఎవరమైతే దేవుని వాక్యం వింటున్నామో, దేవుని పిల్లలమైనటువంటి మనలో వాక్యము 30 60 100 వాక్యము మనలో కనుక ఫలించకపోతే, మనము వాక్యము మనలో సఫలం అవ్వకపోతే పరలోక రాజ్యానికి మనము చేరలేము. రెండవదిగా దేవుడు నాటినటువంటి గురుగులలాగా మరి
దేవుని సన్నిధిలో దేవుని నాటిన గోధుమలు లాగా దేవుని సన్నిధిలో మనము దేవుని కుమారులుగా నీతిమంతులముగా ఉంటేనే పరలోక రాజ్యంలో మనము ప్రవేశించి తేజరిల్లగలము. అలా కాక అపవాది నాటినటువంటి గురుగులులాగా దుర్నీతి పరులుగా ఉంటే నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతాం. మరి దేవుని నాటినటువంటి మంచి గోధుమలులాగా దేవుని కుమారులుగా నీతిమంతులముగా మనము జీవించినట్లుగా మన జీవితాలను సమర్పణ చేసుకోవాలని మూడవ ఉపమానము ద్వారా నేర్చుకున్నాం. రెండవ ఉపమానము ద్వారా, మూడవ ఉపమానము ద్వారా మరి ఒక ఆవ గింజ చెట్టు ఎలాగున కూర మొక్కలలో చిన్న వృక్షమైనా కూడా, కూర మొక్కలన్నిటిలో ఆవగింజ విత్తనము చిన్నది అయినా కూడా అది మొలకెత్తి అది ఎదిగే విషయంలో మరి మహావృక్షాలకు సాటిగా ఎలాగున మరి నీడనిచ్చేటువంటి చెట్లులాగా ఈ యొక్క ఆవగింజ చెట్టు కూడా ఎదిగిద్దంట. వృక్షాల్లాగా ఎదిగి కొమ్మలు వేసి ఆ కొమ్మలలో ఆకాశ పక్షులు గూళ్ళు కట్టుకునేటట్టుగా ఆ చెట్టు వృద్ధి నొందిద్దంట. అలాగనే దేవుని పిల్లలమైనటువంటి మనము ఏ స్థితిలో నుంచి దేవుడు నిన్ను పిలిచినా, నీవు దాసుడివైనా దాసురాలువైనా బలహీనుడివైనా బలహీనురాలువైనా ఏ స్థితిలోనైనా ఎన్నిక కలిగిన వ్యక్తివైనా ఎన్నిక లేని వ్యక్తివైనా స్త్రీవైనా పురుషుడివైనా ఎవరివైనా సరే దేవుడు నిన్ను పిలిచినది ఏర్పాటు చేసుకుంది. ఎందుకు అంటే కనుక నీవు ఖచ్చితంగా దేవుని కొరకు ఒక వృక్షములాగా ఎదగాల. మరి ఆ వృక్షములాగా అనేకులకు ఆశ్రయమిచ్చేటువంటి చెట్టులాగాను మారడ కొరకే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్నది ఆ ఉపమానాన్ని ధ్యానం చేశాం. నాలుగవ ఉపమానములోనికి వస్తే, ఈ నాలుగవ ఉపమాన భాగములో పరలోక రాజ్యము పొలములో దాచబడినటువంటి మరి ఎలా ఉంది అంటే కనుక ధనముతో సమానముగా ఉందంట. ఒక వ్యక్తికి పొలం ఉందంట. మరి ఆ వ్యక్తికి ఆ పొలం ఉంది. ఆ పొలము కలిగిన వ్యక్తి ఆ పొలములో ఏం చేశాడు అంటేనంట కొంత ధనాన్ని దాచిపెట్టాడంట. పొలము వ్యక్తిదే, ఆ వ్యక్తి ఏం చేశాడు, ఆ పొలంలో ఏం చేశాడంట ధనాన్ని దాచిపెట్టాడంట. ఎవరమైతే మనం ఏం చేయాలి అంటే కనుక ఏ వ్యక్తి ఏ పొలంలో ధనం దాచిపెట్టాడో ఆ పొలంలోనికి వెళ్ళి మనం ఏం చేయాలి అంటేనంట అతడు దాచి ఉంచినటువంటి ధనాన్ని సంపాదించుకోవాలంట. అతడు దాచిపెట్టిన ధనాన్ని తీసుకొని ఏం చేయాలంటే దాన్ని కూర్చుకొని మళ్ళా ఆ పొలములో ఆ విలువ పెట్టి ఆ పొలాన్ని కొని ఆ పొలము కలిగినటువంటి యజమానుడి దగ్గరికి వెళ్ళి ఏ పొలంలో నుంచి అయితే సంపాదించుకున్నాడో ఆ ధనంతో ఏం చేయాలంట పొలాన్ని కొనుక్కోవాలంట. పొలము ఎవరిది అంటే కనుక దేవునిది. ఈ పొలము పరలోక రాజ్యం. ఈ పొలం ఏంటి అంటే కనుక పరలోక రాజ్యం. ఈ పరలోక రాజ్యం ఎవరిది అంటే దేవునిది. ఆ పరలోక రాజ్యం అనే పొలములో దేవుడు ఏం చేశాడంటేనంట ధనాన్ని దాచిపెట్టాడంట. ఇప్పుడు అంట ప్రభు దాచిపెట్టిన ధనాన్ని మనము సంపాదించుకొని మళ్ళా ఎక్కడికి వెళ్ళాలంట, ఎవరైతే మనకు దాచిపెట్టాడో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఏం కొనాలంట పరలోక రాజ్యాన్ని ఏం చేయాలంట మనం పొలంలాగా కొనుక్కోవాలంట. ప్రియులారా, ఏ ధనముతో పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలం? పరలోక రాజ్యాన్ని మనము కొనాలి అంటే పరలోక రాజ్యంలోనికి పరలోక రాజ్యములో దేవుడు మనకు సిద్ధపరిచిన స్థలాన్ని మనం పొందుకోవాలి అంటే ఏం సంపాదించాలా? భూమి మీద ఏ ధనాన్ని మనం కూర్చుకోవాలా? భూమి మీద ఉన్న మనము ఏమి సంపాదించాలంటే ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ఒకవేళ మనల్ని ఈ లోకములో ధనవంతులవడానికి దేవుడు పిలిచాడా అంటే, ఈ లోకములో ఐశ్వర్యవంతులవడానికి దేవుడు మనల్ని పిలిచాడా అంటే లేదు సుమా. ఈ లోకములో ధనము కావాలి అని మనము దానికోసము ప్రయాసపడిన,
ఈ లోకమును ధనము సంపాదించుకోవడం కొరకే మనము భక్తి చేసిన ఈ లోకములో ధనాన్ని కొరకే మన ప్రయత్నాలలో మనము మన సమయమును మన వయస్సును పోగొట్టుకున్న ఆ ధనాన్ని గురించి దేవుడు అంటాడు కదా, అది అస్థిరమైన ధనం అంట, అది నశించిపోయే ధనం అంట, అది అంట అన్యాయపు సిరి అంట, అది చిమ్మటి కొట్టదంట. భూమి మీద నువ్వు దాచి కూర్చుకునే ధనానికి దేవుడు పెట్టిన పేరు ఏంటి అంటే కనుక అది అస్థిరమైనది, నాశనమైపోయే ధనం అంట, పనికిరాని ధనం అంట, మరి అన్యాయపు సిరి అంట. ఇలాంటి దాని కొరకు మన యొక్క జీవితకాలం అంతా మనము వెచ్చించి ఈ ధనంతో మనం పరలోక రాజ్యాన్ని కొంటామా అంటే కొనుక్కోలేము. పరలోక రాజ్యమును మనము స్వతంత్రించుకోవాలా, పరలోక రాజ్యాన్ని మనం కొనుక్కోవాలా. పరలోక రాజ్యానికి వారసుడైనటువంటి ఎవరి అధికారంలో పరలోక రాజ్యమునదో ఆ జీవాధిపతి అనే యేసు ద్వారా ఆ రాజ్యములో మనకు పాలు కావాలంటే ఆయన ఆ పొలంలో మనము సంపాదించడానికి అవసరమైన ధనాన్ని ఏం చేశాడు అంటేనట దాచిపెట్టాడు. ఆ ధనాన్ని మనము సంపాదించుకోవాలి. ఏ ధనమును ప్రభువుని యేసు మన కొరకు దాచిపెట్టాడు అంటేనంట, మొట్టమొదట దేవుడు మన కొరకు దాచిపెట్టినది ఏంటి అంటే కనుక అక్షయమైనటువంటి ధనము. అంటే దేవుని పిల్లలమైన మనము క్షయమైన ధనము కొరకు కష్టపడకూడదు, కానీ అక్షయమైనటువంటి ధనము కొరకు మనం ఏం చేయాలా, కష్టపడాలా. అక్షయమైనటువంటి ధనాన్ని మనము సంపాదించుకోవాలా. ఈ అక్షయమైనటువంటి ధనము ఎవరిస్తారు అంటే కనుక ప్రభువే మనకి అనుగ్రహించే దేవుడు. ఆ అక్షయమైన ధనము కొరకు దేవుని పిల్లలముగా దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే కష్టపడి దానిని ఏం చేసుకోవాలా, సంపాదించుకోవాలా. రెండవ ధనాన్ని గురించి ధ్యానం చేశాం. రెండవ ధనము సత్యమైన ధనము. ఈ సత్యమైన ధనమును మనము సంపాదించాలా. మనము ఈ సత్యమైన ధనమును సంపాదించాలి అంటే దేవుడు మనకి అనుగ్రహించిన ఈ జీవిత కాలములో దేవుడు మనకి ఏ పని అప్పగించినా ఆ పనిలో మనము నమ్మకస్తులంగా ఉండాలి. ఎవరైతే అబద్ధం ఆడకుండా సత్యమును అనుసరించచ్చు, ఎవరైతే యథార్థముగా వారు అప్పగించిన పనిలో నమ్మకంగా ఉంటారో, ప్రియులారా, దేవుడు దేవుని బిడ్డల నుంచి కోరుకుంటుంది ఏంటంటే నమ్మకస్తులంగా ఉండాలా. సత్యమైన ధనం ఇవ్వాలి అంటే దేవుడు అందరికీ సత్యమైన ధనాన్ని ఇవ్వటలా, అందరూ సత్యమైన ధనాన్ని సంపాదించుకోట్లా. ఎవరు దేవుని సన్నిధి దృష్టికి యథార్థవంతులుగా ఉంటున్నారు, ఎవరైతే నమ్మిక కలిగిన వారుగా నమ్మకమైన వారుగా ఉంటారో వారికే దేవుడు ఏ ధనాన్ని ఇవ్వగలడు అంటేనంట సత్యం అనేటువంటి ధనాన్ని ఇవ్వగలడంట. అందుకని భక్తులు అంటారు కదా, సొలొమోను గారు రాస్తాడు, మనమంటే ఎక్కడ ఏ పనిలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఏమి ఉండడం నేర్చుకోవాలంట. మనం పోయే పాతాళానికి పోయినా కూడా అక్కడ కూడా అట్టుండాలంట, నమ్మకంగానే ఉండాలంట. మనం నమ్మకము అనేది నేర్చుకోవాలి. దేవుడు పనిలో, దేవుడు అప్పగించిన పనిలో ఖచ్చితంగా ఏం చేయాలి అంటే నమ్మకంగా ఉండండి, సత్యాన్ని అనుసరించండి. నమ్మకంగా లేకపోతే దేవుడు నీకేమివ్వడు అంటే కనుక సత్యమనే ధనమును ఇవ్వడు. ఈ సత్యమనే ధనము కొరకు గడిచిన వారం ధ్యానం చేసాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఒక యజమానుడు ఉన్నాడు, ఆ యజమానుడి దగ్గర గృహ నిర్వాహకుడు ఉన్నాడు. ఆ గృహ నిర్వాహకుడు అపనమ్మకస్తుడుగా తన యజమాని యొక్క ధనమును ఏం చేస్తున్నాడు అంటేనంట పాడు చేస్తున్నాడంట. పాడు చేస్తూ ఉన్నప్పుడు ఆ యజమానుడికి తెలిసి అతనిని శిక్షించాలి అనుకున్నాడు. ఆ అపనమ్మకస్తుడైనటువంటి గృహ నిర్వాహకుడిని శిక్షించాలనుకున్నప్పుడు ఈ సంగతి తెలుసుకున్నటువంటి ఆ గృహ నిర్వాహకుడు ఏం చేశాడంటే, నా యజమానుడు ఎలాగూ నన్ను బయటికి పంపించేస్తాడు, పనిలో నుంచి నన్ను తీసేస్తాడు, కాబట్టి నేను వెళ్ళేటప్పుడు ఇదిగో దొంగను ముద్ర వేయించుకొని నిలవకూడదు, నేను అపనమ్మకస్తుడని అనిపించుకొని వెళ్ళకూడదు, వెళ్తూ వెళ్తూ నేను ఏం చేయాలి అనుకున్నాడు అంటేనంట తనంట తన 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 కింద వారు ఏదైతే ఈ యజమానుడి దగ్గర అప్పు తీసుకున్నారో ఒక
ఒకరు 1000 రూపాయలు అప్పు తీసుకుంటే నేనేం చేసి వెళ్తానంటే కనుక నువ్వు 100 రూపాయలు అని రాస్తాను. ఒకడు 2000 తీసుకుంటే అతడికి ఏం రాస్తానని చెప్తున్నాడంటే 200 అని రాస్తాను. అలా వాళ్ళకి మేలు చేసి వెళ్తే వెళ్ళిపోయినాక నా గురించి ఏమనుకోరు అంటే కనుక చెడ్డవాడిని అనుకోరు. అంటే నేను బయటికి వెళ్ళేటప్పుడు నేను దొంగగా అనిపించుకోకూడదు, నేను దోచుకుని వాడిని అనిపించుకోకూడదు. వీళ్ళకి చేస్తే వీళ్ళకి చేసిన మేలుని బట్టి వీళ్ళు నన్ను మంచోడు అనుకుంటారని యుక్తిగా కలిగి ఉన్నాడంట. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఈ అపనమ్మకమైనటువంటి అన్యాయపు స్థిర విషయంలోని మీరు నమ్మకంగా లేకపోతే సత్యమైన ధనాన్ని మీకు ఎవరిస్తారు అని ప్రభు అడుగుతున్నాడు. ప్రియా దేవుని పిల్లలారా, దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుడు మనకి సత్యమనే ధనాన్ని ఇవ్వాలి అంటే, దేవుని యొక్క నుండి సత్యమనే ధనం సంపాదించాలంటే దేవుని సన్నిధిలో మనము నమ్మకమైన వారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో నమ్మకస్తులముగా, యథార్థవంతులముగా, సత్యమును అనుసరించే వారముగా మనముంటేనే దేవుడు మనకి ఏమిస్తాడు అంటేనంట సత్యమైన ధనం ఇస్తాడు. ఎంతమంది సత్యాన్ని అనుసరిస్తున్నాం? ఎంతమంది జీవితాల్లో సత్యమును అనుసరిస్తున్నారు? ఎంతమంది జీవితాల్లో నమ్మకంగా ఉంటున్నారు? ఎంతమంది జీవితాల్లో నమ్మకస్తులుగా ఉంటున్నాం? ఎంతమంది మీ దేవుని సన్నిధిలో యథార్థవంతులుగా ఉంటున్నాం? యథార్థవంతులుగా ఉండక, సత్యమును అనుసరించక, నమ్మకస్తులంగా మనం ఉండకపోతే దేవుడు మనకి ఏ ధనాన్ని ఇవ్వడు అంట, సత్యమనే ధనాన్ని ఇవ్వడు. ఇక 3వ ధనమును గురించి ధ్యానం చేసుకున్నాం. ప్రియులారా చూడండి, తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 19వ వచన భాగమును చదవండి. 193వ పేజీ, 193వ పేజీ, కొత్త నిబంధన. చదవండి, పెద్దగా చదవండి. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబోయే కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయవారును, సత్క్రియలు అను ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములలో ఇతరులకు పాలిచ్చువారిన ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. చాలండి. ఇక్కడ 3వ ధనం ఏమై ఉన్నది అంటే గంట సత్క్రియలు అనేటువంటి ధనం. దేవుని బిడలు ఏ ధనాన్ని సంపాదించుకోరు? పరలోక రాజ్యాన్ని మనం కొనాలంటే మన దగ్గర ఏ ధనం ఉండాలా? ఏ కరెన్సీ ఉండాలా? 3వ కరెన్సీ ఏ నోటు ఉండాలా? మన ఇంట్లో ఏముంటాయి? 100 నోట్లు ఉంటాయి, 500 నోట్లు ఉంటాయి, 50 రూపాయల నోట్లు ఉంటాయి, 2000 నోట్లు ఉంటాయి. అన్ని రకాల నోట్లు ఉంటాయా? ఉండవా? అన్ని. అలాగే పరలోక రాజ్యానికి కావాలంటే దేవుడు ఎంతంటే అంత వేయడానికి మన దగ్గర ఏముండాలా? అన్ని నోట్లు ఉండాలా? ఏముండాలా? అక్షయమైన ధనం ఉండాలా? సత్యమైన ధనము మన దగ్గర ఉండాలా? ఇప్పుడు ఇంకే ధనాన్ని కూర్చుకోవాలా? మనము సత్క్రియలు అనే ధనాన్ని కూడా మనం ఏం చేయాలి అంటేనంట దేవుని దగ్గర కూర్చుకోవాలా. అది దాచిపెట్టాడంట ఆయన పొలంలో. ఆ సత్క్రియలు అనేటువంటి ధనాన్ని మనం ఎలా సంపాదించుకోవాలా? ఈ సత్క్రియలు అనేది దేవుడంట అసలు మనలను తన స్వరక్తము చేత విమోచించి రక్షించింది. ఎందుకు? ప్రియులారా, రక్షింపబడిన మన పని ఏంటి? అసలు రక్షింపబడ్డావు, మారు మనసు పొందావు, బాప్టిజం పొందావు, యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ఒప్పుకున్నావు, బల్లలోనికి వస్తున్నావు, అయిపోయింది. అది నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావా? వెళ్ళిపోవడానికేనా? వీడు బాప్టిజం పొందితే అయిపోయింది, నీకు ఇచ్చేస్తాను పరలోక రాజ్య ధనం నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు దేవుడు. కాదు ప్రియులారా, రక్షింపబడింది. దేవుడు మనం రక్షించింది అసలు దేని కొరకు అంటే చూడండి, దేవుని వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచన భాగమును ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచన భాగము, 174వ పేజు, 2వ అధ్యాయము 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై
మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అసలు దేవుడు మనల్ని ఎందుకు చేసుకున్నాడు? ఎందుకు యేసు ప్రభు వారు మనల్ని ఆయన స్వరక్తము చేత ఆయన విమోచించుకున్నాడు? ఎందుకు ఆయన మనల్ని సిద్ధపరచుకున్నాడు? నిన్నే దేవుడు కోరుకోవడానికి కారణం ఏంటి? నిన్నే దేవుడు మరి ఒక్కొక్కసారి మనం అనుకున్నప్పుడు ప్రపంచంలోనంట 1000 కోట్లకు దగ్గరగా ఉన్నంట జనాభా. ఇన్ని 1000 కోట్ల మంది జనాభాలో నుండి అసలు దేవుడు నిన్ను ఎందుకు తన కుమారుడిగా కుమార్తెగా ఏర్పాటు చేసుకున్నాడు? ఎందుకో లేని భాగ్యాన్ని ఎందుకు దేవుడు నీకు ఇచ్చాడు? ఎందుకు ఆయన నిన్ను ఏర్పాటు చేసుకొని ఆయనే నిన్ను ఎరిగి ఆయనే జగత్ పునాది వేయబడక మునిపే తన కొరకు నిన్ను నిర్ణయించుకొని నీకు తనకు స్వకీయమైన సామ్రాజ్యముగా తనకు స్వకీయమైన సొత్తుగా కుమారుడుగా కుమార్తెగా నువ్వు ఉండడానికి కొరకని దేవుడు ముందుగా నిర్ణయించుకొని నువ్వు పాపంలో ఉండగా, నువ్వు అభిచారంలో ఉండగా, నువ్వు దొంగమై ఉండగా, నువ్వు అన్యాయస్తుడివై ఉండగా, అక్రమస్తుడివై ఉండగా, ఇతరులను బాధించే వ్యక్తివై ఉండగా, తల్లిదండ్రులకు అవిధేయులై ఉండగా దేవుడు ఎందుకు నన్ను ప్రేమతో జ్ఞాపకం చేసుకొని లోబడకపోయినప్పటికీ కూడా ప్రతిరోజు తన కృప చేత నిన్ను దర్శిస్తూ నిన్ను వెతికి నువ్వు మారడానికి, నిన్ను మార్చబడ్డానికి దేవుడు నీ వద్దకే వచ్చి తన ప్రేమను చూపి ఇదిగో నువ్వెంత నిలోకమంతా నిన్ను తృణీకరింపవచ్చినప్పటికీ నేను నీకుంటానని చెప్పి తన రక్తం ఇచ్చి తన స్వాస్థ్యంగా ఉండడానికి విమోచించింది ఎందుకొరకంట? ఇంత పాపులమైన మనల్ని ప్రేమించి విమోచించింది ఎందుకు అంటేనంట, దేనికోసం అంటేనంట, సత్క్రియలు నీ ద్వారా చేయించడం కొరకు. నీ ద్వారా సత్క్రియలు చేయించాలా? ఒకప్పుడు అదే కదా బైబిల్ అంతటిలో కొత్త నిబంధనలో సాక్ష్యం ఏంటి? కొత్త నిబంధనలో వచ్చిన కొత్త సాక్ష్యం ఏంటి అంటే కనుక ఇదిగో ఒక వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీ, ఇదిగో వేశ్య సాంగురాలు, ఇది ఎవతో ఈ మెట్టిదో ప్రభు ఎరగదా, ఇదిగో ఈమె సమరయ స్త్రీ, ఇదిగో ఇతడు సుంకపు గుత్తదారుడు, ఇదిగో ఇతడు వడ్డీ వ్యాపారి, ఇతడు లంచగొండి, ఇతడు బాధించేవాడు, ఇతరులను హింసించేవాడు, హానికరకుడు, ఇతడు చంపేవాడు మునుపు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాడు. ఈ స్త్రీ యేసయ్య రక్తంలో తన పాపాలని కడుక్కుంది, పాపములో విడిపింపబడింది. ఇప్పుడు లోకానికి ఆమె ఏమైపోయింది అంటే కనుక పరిశుద్ధురాలైపోయింది. ఈమె ద్వారా అనేకులు రక్షింపబడినట్లుగా దేవుడు ఒక స్త్రీని మార్చగలిగాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని మంచివారమని, యోగ్యులమని, ఎన్నిక కలిగిన వారమని, పరిశుద్ధులమని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. మనందరం ఇప్పుడు బైబిల్లో మన యేసు ప్రభు సువార్త పరిచర్య దగ్గర చూస్తే యేసు ప్రభు మార్చిన ప్రతి వ్యక్తి జీవితం ప్రారంభంలో ఎట్టుంది అంటే గనక అందరూ కూడా తొట్టిల్లిన వారే. అయినా యేసు ప్రభు వారి జీవితాలను మార్చినప్పుడు ఆ తర్వాత వారి జీవితంలో ఏం కనబడింది అంటేనట, వారు సత్క్రియలు కలిగిన వారుగా. వారు ఏమైపోయారంట అండి? సత్క్రియలు కలిగిన వారంట. పాపాత్మురాలు స్త్రీ వీటిలను ఆకర్షించడానికి అంతకుముందు ఆమె దగ్గర అన్ని అత్తర జటామాంసి అటువంటి సెంట్లు పెట్టుకునేది. ఆ సువాసనకేనంట మరి ఖరీదైన డబ్బులు ఇచ్చి ఆమె పొందు కోరుకునేవారంట. అలాంటి ఆమె ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకుందో, ఆయన రక్తంలో కడగబడిందో, ఎప్పుడైతే ఆయన ఎదుట పాపములను ఒప్పుకొని కన్నీటితో కడిగి ఆయన పాదాలు తుడిచి ఆయన బోధన నేర్చుకొని ఆయన కొరకు జీవించడానికి లోబడంతో ఆమె జీవితం ఎలా మార్చబడిందంటే, మునుపు దేని కొరకైతే పాపము కొరకు తన జీవితాన్ని అప్పగించిందో అదంతా కూడా పగలగొట్టి దేవుని పాదాల దగ్గర ఏం చేసిందంట, ఆయన తల మీద బోసి ఏం చేసిందంట, ఆయన అభిషేకిస్తే అంటున్నారంట, ఇదన్నీ ఎవరికన్నా నీయొచ్చు అంటే ఆమెను గురించి దేవుడు అంటాడు కదా, ఏమనన్నా అభిషేకిస్తుంది. ఇది జ్ఞాపకార్థంగా ఉంటది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితంలో ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావో, నీవు ఈ దేవుడైతే నేను తన కృప చేత తన రక్తము చేత విమోచించి నేను మార్చింది ఎందుకు అంటే కనుక ఇక మీదట నీ జీవితములో పాపము కలిగిన స్థలములు,
పాపము చే పరిస్థితులు, పాపముతో నడవవలసిన స్థితిగతుల మధ్య నువ్వు సత్క్రియను చూపించడానికి ఇప్పుడు ఏం చూపించాలి? నీలో ఏం కావాలా? సత్క్రియ కనబడాలి. అందుకొరకు దేవుడిని నేను ఏర్పాటు చేసుకున్నాడు. పిల్లరా, రక్షింపబడిన నీ పని ఏంటంటే, నీ పని ఏంటంట? సత్క్రియను చూపించాల. అందుకొరకే చూడండి, ప్రభు ప్రియులరా, తీతుకు రాసినటువంటి పత్రికలో కూడా 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 198వ పేజీ, 198వ పేజీ 14వ వచన భాగము. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల అందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవుడు దేని కొరకు తను తాను అర్పించుకున్నాడు? ఎందుకు దేవుడు తను అర్పణగా అర్పించుకున్నాడు అంటేనంట, మనం దేని కొరకు దేవుడు తను అర్పించుకున్నాడు? తన ప్రాణం పెట్టింది ఎందుకంట? దేవుడు తన యొక్క రక్తాన్ని చిందించింది ఎందుకొరకంట? దేవుడు దేని కొరకు తను అప్పగించుకున్నాడంటే, మనము సత్క్రియలు అందు ఆసక్తి గలవారముగా ఉండాలి. అంటే దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరి పని, దేవుని నమ్ముకున్న ప్రతి బిడ పని ఏంటి అంటే, మన పని ఏంటంట? రక్షింపబడింది ఎందుకొరకంట? రక్షించబడింది ఎందుకు? రక్షించుకున్నది ఎందుకు? ఆయన ఎందుకొరకంటేనంట, సత్క్రియలు చేయుట కొరకు. సత్క్రియలు ఎందు నువ్వు ఆసక్తి కలిగి ఉండడానికి ప్రభువు నిన్ను ఆ సత్క్రియలు అనే ధనాన్ని నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంట? సంపాదించుకోవాలి. నువ్వే సంపాదించుకోవాలా? సత్క్రియలు అనేటువంటి ధనాన్ని నువ్వు సంపాదించుకోవాలా. అందుకరికి రోమాపత్రిక 2వ అధ్యాయ భాగములో చూడండి, రోమీలకు రాసినటువంటి పత్రిక, రోమాపత్రిక 2వ అధ్యాయం 134వ పేజీ, 134వ పేజీ 2వ అధ్యాయము 7వ వచన భాగము 10వ వచనం, 7వ వచనము మరియు 10వ వచన భాగం చదవండి. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమిచ్చును. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదటి యోధునికి గ్రీకు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. చాలండి. దేవుడు మాట్లాడుతూ ఈ రోమాపత్రిక 2వ అధ్యాయ భాగములో ఈ పౌలు గారు సంఘములో ఒక కలవరం వచ్చింది. సంఘములో వచ్చినటువంటి ఆత్మీయ బలహీనత ఏంటంటే, ఒకళ్ళు వారు ఏం చేస్తున్నారంటే తిరస్కరించొచ్చు, తీర్పు తీర్చుచున్నారు. ఒకళ్ళు అంటే ఏంటంటే, విశ్వాసుల్లో దుష్టుడు వేసిన బీజం ఏంటి అంటే కనుక, ఎదుటి వాళ్ళ కంటిలో ఉన్నటువంటి నలుసులన్నీ కూడా ఏమవుతున్నాయి? దూలాల్లాగా వీళ్ళకి కనబడుతున్నాయి. అంటే ఎదుటి వాళ్ళలో లోపాలు ఎక్కువగా కనబడుతున్నాయి. దేవుని యొక్క చిత్తము అనేది కనబడడం మానిపోయింది. అంటే అసలు నేనేమి నేర్చుకోవాలి అనేది పోయి వీళ్ళు వింటున్నారు ఏమి నేర్చుకున్నారు అనే పరిస్థితిలోకి వచ్చారు. అర్థమైందా? నేను బాగా మీరు మీ మనస్థితిని అర్థం చేసుకోవాలా. నేను ఏం సరి చేసుకోవాలా? నేనేం సరి చేసుకోవాలా? నాలో ఆయాసకరమైన మార్గం ఏంటి? నాలో ఆయాసకరమైన చూపేంటి? నా బుద్ధి నేను ఎక్కడ మార్చుకోవాలా? నేను పడిపోతున్నాను, నేను ఎక్కడ తప్పిపోతున్నాను, నేను ఎక్కడ లోపమును, ఇది పోయి ఇప్పుడు ఏమైపోయిందంట, వాక్యం అంటున్నారు. ఎన్నోళ్ళు అభిషేకం ఇమ్మని వాళ్ళు ఏం చెప్తున్నారు? వాక్యం చెప్పే వాళ్ళు ఏం చేస్తున్నారు? ప్రార్థనలు చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఈ మధ్య నేను ఒక మాట విన్నాను, చాలా బాధ. అభిషేకం పడిన వాళ్ళు ఏం చెప్తున్నారు? మాకేం వద్దులేండి ఇప్పుడు అభిషేకాలు అంటున్నారు. అంటే ఏం చూస్తున్నారంటే సంఘంలోకి వచ్చింది ఏంటి అంటే కనుక, సంఘంలోనికి ఏమొచ్చింది అంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి లోపాన్ని బాగా చుట్ట నేర్చుకున్నారు. ఒక వ్యక్తిలో ఉన్న పొరపాటును ఎత్తి మాట్లాడటం నేర్చుకున్నారు. ఒక 5 నిమిషాలు ఎక్కువ ప్రార్థన చేస్తే దాని గురించి మాట్లాడు, ఒక 5 నిమిషాలు తక్కువ ప్రార్థన చేస్తే దాని గురించి మాట్లాడడం, ఒక 5 నిమిషాలు
ఎక్కువ వాక్యం చెప్తే దాని గురించి, ఒక 5 నిమిషాలు తక్కువ చెప్తే దాని గురించి, కూర్చున్న దగ్గర సర్దుకోపోతే దాని గురించి, కూర్చున్న దగ్గర కాలు చాపుకుంటే దాని గురించి. అసలు ఇది ఎట్లయిపోయిందంటే నేర్చుకునే దానికన్నా విమర్శించడం ఎక్కువైపోయింది. నేర్చుకోవడం కన్నా కూడా ఏమైపోయింది, విమర్శించడం ఎక్కువైపోయింది. ఈ విమర్శన అనేది సంఘంలోనికి రాగానే అసలు పౌలు గారంట దేవుడు తీర్పు తీర్చే పని అసలు ఎవరికి ఇప్పగిచ్చారు? ఎవరికని ఇచ్చాడా దేవుడు? విమర్శించమని ఎవరికని చెప్పాడు దేవుడు? అసలు తీర్పు విమర్శన ఏ కాలానికి అప్పగిచ్చాడు దేవుడు? తీర్పు తీర్చువాడు యేసు ప్రభుకు తీర్పు తీర్చడానికి అధికారం తండ్రి యొక్క దేవుడు ఇచ్చినా కూడా అన్నాడు, నేను తీర్పు తీర్చను, నాకు దేవుడు అధికారం ఇచ్చాడు కానీ నేను మాత్రం ఏం చేయను అన్నాడు. విమర్శన కాలం ఒకటి ఉందన్నారు. విమర్శించడానికి కూడా కాలం ఎప్పుడు ఉందంట? ఒక కాలాన్ని పెట్టాడంట. అది ఇప్పుడు కాదు. మనమేమో నేర్చుకోవలసిన కాలంలో, సరి చేసుకోవలసిన కాలంలో, ఓర్చుకోవలసిన కాలంలో, సహించవలసిన కాలంలో, దిద్దుబాటు చేసుకోవలసిన కాలంలో, సహి మరి ప్రేమించవలసిన కాలంలో, దేవుని కొరకు ఫలించవలసిన కాలంలో, దేవుని కొరకు ఏదైనా చేయాల్సిన కాలంలో మనమేమో తీర్పులు తీర్చుకుంటూ విమర్శించే కాలాన్ని కోరుకుంటూ మనమే విమర్శకులు, మనమే తీర్పులమైనట్టుగా ఉంటే ఆ పౌలు గారు రోమా సంఘానికి ఇది రానియొద్దు. మీరు ఇది రానియొద్దు. అసలు సంఘం యొక్క బాధ్యత ఏంటి? మీరు ఆయన రక్తం చేత విమోచింపబడి ఆయన రక్తం చేత కొనబడ్డారు. కొనబడిన నీ పని ఏంటి? రక్షింపబడిన నీ పని ఏంటి అంటే సత్క్రియలు ఓపికగా చేస్తున్నావా? సత్క్రియను ఓపికగా చేస్తున్నావా? రక్షింపబడిన నీవు ఓపికగా ఉన్నావా? రక్షింపబడిన నీవు కోపం తగ్గిందా? రక్షింపబడిన నీవు సహిస్తున్నావా? రక్షింపబడిన నీవు ఇతరులకు ప్రేమను చూపిస్తున్నావా? రక్షింపబడిన నీవు ఒక వ్యక్తిని క్షమించగలుగుతున్నావా? రక్షింపబడిన నీవు ఏమి చూసి నిన్ను నేర్చుకోవాలని పొరుగువారు. తబిత అనే ఒక స్త్రీ ఉంది, మీ అందరికీ తెలుసు. ఆమె గురించి సాక్ష్యం కూడా ఉంది. ఆమె శిష్యురాలు. ఈ తబిత అనేటువంటి శిష్యురాలు కొత్తని అంటే అపోస్తుల కార్యములో యేసు ప్రభువుని నమ్ముకుంది. ఆమె దేవుని నమ్ముకున్న తర్వాత అంట ఆమె ఏం చేసేది అంటేనంట ఆ ఊర్లో ఉన్న విధవరాలందరినీ ఆమె ఇంటికి పిలిచేదంట. ఆ ఊర్లో పేదోళ్ళు విధవరాలు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి పిలిచేదంట. ఇంటికి పిలిచి వాళ్ళకి దేవుని వాక్యం చెప్పేదంట. దేవుని వాక్యం చెప్తూ ఆమె ఏం చేసేది అంటేనంట వాళ్ళ కోసము ఆమెకి మిషన్ వర్క్ బాగా, ఎంబ్రాయిడరీ వర్క్ బాగా వచ్చంట. ఆ ఎంబ్రాయిడరీ వర్క్ తో ఏం చేసేది అంటేనంట వాళ్ళకి వాక్యం చెప్తూ ఆ ఎంబ్రాయిడరీ వర్క్ చేసి ఇచ్చి వీటిని అమ్ముకొని మీరు బ్రతకమని సహాయం చేసేదంట. చేసినప్పుడంట వాళ్ళు ఆ పని నేర్పించేది, ప్రార్థన నేర్పించేది, ప్రభుని గురించి చెప్పేది, బ్రతకడం కూడా వాళ్ళకి నేర్పించేదంట. వాళ్ళకి జీవనం కూడా నేర్పించేదంట. సడన్ గా ఆమె చనిపోయింది. ఆమె చనిపోయినప్పుడు ఆ విధవరాళ్ళు ఆమెను చనిపోతే సమాధి కార్యక్రమం కొరకు మరి పేతురు గారు వస్తే ఆ స్త్రీలందరూ వచ్చి గల్లున పేతురు గారి దగ్గర ఏడుస్తున్నారంట. ఎంత మంచి తల్లయ్యా ఈ తల్లి, యేసు ప్రభుని నమ్ముకుంది అంటే ఎంత మంచి తల్లయ్యా ఈ తల్లి. మాకు యేసు ప్రభుని మాత్రమే పరిచయం చేయలే, పని చేసుకోవడం నేర్పించింది, జీవనోపాధి ఎలా సంపాదించాలో నేర్పించింది, మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించింది, మమ్మల్ని ఎలా ఆదరించాలో అది మేము ఆమె దగ్గర నేర్చుకున్నాం. మమ్మల్ని ఎన్నో కష్టాలు ఆదరించింది, ఒంటరితనంలో ఆదరించింది, ఆర్థికంగా సహాయం చేసింది, ఆరోగ్యపరంగా మమ్మల్ని బలపరిచింది అని వాళ్ళు చెప్తూ ఉంటారంట. ఆ మాట వినంట పేతురు గారి కంట ఎలాంటి ఆశ వచ్చేసిందంటే దేవుని దగ్గర ఒక వరం అడుగుతానే పోయి, దేవుని దగ్గర పోయి ఏం అడుగుతానంటే కనుక ఒక వరం అడుగుతాను, నా కోసం కాదు, నేను ఒక వరం అడుగుతాను. ఏమనంటే కనుక ప్రభువా నిజముగా నీ ఆత్మను నాపై ఉంటే ఒక్కసారి ఏమని ఏమి చేయమంటానంటేనట
బ్రతికించమని అడుగుతా. చూడండి, మన సత్క్రియలు దేవుని పిల్లలు, నువ్వు రక్షింపబడ్డావు. మనం ఏమని చేస్తే ఒక్కళ్ళు ఎంత చెప్పడం అవసరం, దాని గురించి మనం ఎంత టంకేస్తాం కదా. మనం ఏమన్నా చేసామంటే, మనం కుడి చేతితో చేస్తే ఎడం చేతి కూడా తెలియకూడదంట. కానీ మనం కుడి చేతితో చేస్తే 2-3 ఊర్లన్నీ ఏం తెలుసుకోవాలి, మన గురించి, మనం చేసిన పని గురించి తెలుసుకోవాలనుకుంటాం. ప్రియులారా, మనము చేసేటువంటి జ్ఞాపకార్థాలు, ధర్మ కార్యాలు, ఉపకారాలు, ఉపచారాలు ఒకటి నశించిపోతున్న ఆత్మను రక్షించాలా, రక్షిస్తూ ఆ వ్యక్తి బాగుపడడానికి, ఆ వ్యక్తి దేవునికి అనుకూలంగా జీవించడానికి అవసరమైనటువంటి మాదిరిని, సహాయాన్ని ఖచ్చితంగా మనం ఏం చేయాలా, చూపించాలా. ఒక అన్యురాలు నయోమి దగ్గర ఉన్నప్పుడు ఆమె తన ఇంటిలో జీవము కలిగిన దేవుని తెలుసుకుంది. రూతు నయోమి దగ్గర ఉన్నప్పుడు, మోయాబు దేశంలో ఉన్నప్పుడు జీవము కలిగిన దేవుణ్ణి తెలుసుకొని నయోమి ప్రవక్తను గమనిస్తుంది. నయోమి ఎలా ఉంది అంటే, ఇక్కడ నయోమి ఎలా ఉందంటే, ఆమె మోయాబు దేశంలో తన భర్త కరువును బట్టి బెత్లెహేము నుంచి మోయాబు దేశం తీసుకెళ్ళినా ఆమె మాత్రం సర్వశక్తులకు దేవుని ఎప్పుడు కూడా ఏం చేయలేదంటే ఆమె మర్చిపోలేదు. నయోమి మర్చిపోలేదు. ఆమె తన భర్తను 2 బిడ్డలు పోగొట్టుకున్నా కూడా దేవుణ్ణి మాత్రం మర్చిపోలేదు, ప్రేమ చూపడం మర్చిపోలేదు. ఆమెకి తన కోడలతో చాలా బాండింగ్ ఉంది. రూతును గురించి మనము చదువుతున్నప్పుడు, నయోమి గురించి మనం చదువుతున్నప్పుడు, నయోమి తన బిడలు పోయినా తన బిడలు ఉన్నప్పుడు కోడల్ని చాలా బాగా చూసుకునేది, చాలా బాగా బాండింగ్ ఉంది. అందుకనే నయోమి వచ్చేస్తుంటే ఓర్ఫా ఇద్దరు కూడా అంటే ఎవరితో పాటు రావడానికి సిద్ధపడ్డారు, నయోమితో బెత్లెహేము రావడానికి సిద్ధపడితే నయోమి చెప్తుంది, అమ్మా నేను యవనస్తురాన్ని కాదు, మీకు పిల్లల్ని కని పెంచలేను, దయచేసి నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నన్ను వదిలిపెట్టి మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీ పుట్టిళ్ళకి వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రులు మీకు వివాహం చేస్తారు, మీరు సుఖంగా బతకండి అంటుంటే, రూతు మాత్రము ఓర్పా వెళ్ళిపోయింది. రూతు మాత్రము అత్తగారితో పాటు చక్కగా ఏం చేస్తుందంటే బెత్లెహేముకి వచ్చేసింది. బెత్లెహేముకి వస్తే రూతు క్యారెక్టర్ని చూస్తుంటే ఆమె ఎట్లా ఉంది అంటే కనుక, నయోమి ఎలా చెప్తే అలా, యవనస్తురాలైనా రూతు మరి నయోమికి లోబడుతుంది. అత్తకి కోడలు ఏం చేస్తుందంట, ఏ పొలంలోకి వెళ్ళమంటే ఆ పొలంలోనికి, ఎలా నడుచుకోమంటే అలా నడుచుకుంటుంది, ఎలా ఉండమంటే అలా ఉంటుంది. అలా ఉంటూనే ఎవరిని తెలుసుకోగలిగిందంటే ఇజ్రాయేలు దేవుణ్ణి తెలుసుకోగలిగింది. అప్పుడు బోయాజ్ అంటాడు, ఆమెను గూర్చి సాక్ష్యం ఇస్తున్నావు, ఇదిగో నువ్వు యవనస్తురాలివి, నీవు ఇక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి నీ గురించి నాకు ఒక సాక్ష్యం ఉంది, నాకు ఒక సాక్ష్యం వినబడుతుంది. నీవు యవనస్తుల వెంట పోతలేదు, యవనస్తురాలు అయినా యవనస్తుల వెంట తిరగటం లేదు, నీవు గొప్పవారి వెంట తిరగటం లేదు. ఇదిగో నేను గమనించిందేనంటే, నీ మొదటి స్థితి కంటే, నీ మొదటి క్రియల కంటేను నువ్వు వచ్చినప్పటికంటే ఇప్పుడు ఎట్టున్నాయి అంటే నీ క్రియలు మరి యోగ్యముగా, అంటే దేవునితో సహవాసం చేస్తే ఈ సాక్ష్యం వస్తుంది. సత్క్రియ అంటే ఇది. చూడండి, మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తా. రూతు గ్రంథము 3వ అధ్యాయము, రూతు 220వ పేజీ. రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచన భాగం నుండి చదవండి. 221వ పేజీ 3వ అధ్యాయము 10వ వచన భాగము చదవండి. అతడు, నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన ధనవు, కొద్దివారినే కాని గొప్పవారినే కాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండటం వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది. కాబట్టి నా కుమారి
భయపడకము, నీవు చెప్పినదంతయు నేను నీకు చేసేదను, నీవు యోగ్యురాలు అని నా జనులందరూ ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తున్నారు? ఒక అన్యురాలు దేవుని తెలుసుకుంటే, ఒక అన్యురాలు రక్షింపబడితే, ఒక అన్యురాలు నీ దేవుడే నా దేవుడు అంటే, ఒక అన్యురాలు సర్వశక్తుడకు ఇజ్రాయేలు దేవుని రెక్కల దగ్గరికి వచ్చానంటే, ఆమె జీవన కలిగిన దేవుని సేవించినప్పుడు తన యొక్క జీవితాన్ని ఎలా మలుచుకుంది, ఎలా కాపాడుకుంది అంటే ఇక్కడ చెప్తున్నాడు. బోయాజ్ అంటున్నాడు, నువ్వు ఒక క్రైస్తవ దేశంలోనికి వచ్చావంటే, ఒక ఇజ్రాయెల్ దేశంలోనికి నువ్వు వచ్చావంటే, ఇజ్రాయెల్ దేవుడి దగ్గరికి వచ్చావంటే దేవుడికి ఏం కావాలో అది నేర్చుకోవడానికి వచ్చిందంట రూతు. ఏం నేర్చుకోవడానికి దేవుని దగ్గరికి వచ్చి ఏం నేర్చుకోవడానికి వచ్చిందంట? దేవుడికి ఏం కావాలో అది నేర్చుకోవడానికి వచ్చింది. అందుకని అంటున్నాడు, మా కుమారి నువ్వు గొప్పవారిని వెంబడలేదు అంటున్నాడు కదా, కొద్దివారిని వెంబడించలేదు, యవ్వనస్తులు వెంబడబోలేదమ్మా. వచ్చిన దగ్గర నుంచి నేను గమనిస్తున్నాను ఏంటంటే, మా దేశానికి వచ్చి మా దేవుని తెలుస్తే కనుక నువ్వు ఎట్లా మారావు అంటే కనుక అన్నాడు కదా, నీ మునుపటి సత్ప్రవర్తన కంటేను వెనకటి. అంటే రోజు రోజుకి ఆమె ఏమైపోయిందంట, ఆమె యొక్క జీవితం ఎలా అయిపోయిందంట, రోజు రోజుకి దేవునితో సహవాసం ఎలా అయిపోయిందంట, యోగ్యముగా మార్చబడింది, మాదిరికరంగా. ఇది ఎవరు చూస్తున్నారని చెప్తున్నాడు? ఇదిగో ఈ జనులందరూ కూడా నువ్వు యోగ్యురాలు అని ఏం చేస్తున్నారు? సాక్ష్యం ఇస్తున్నారు. నీ సత్ప్రవర్తన చూస్తున్నారు. నీ మొదటి సత్ప్రవర్తన కంటే ఇప్పుడు కడపటి సత్ప్రవర్తన ఎలా ఉంది? ఎక్కువగా ఉంది, ఎక్కువగా ఉంది. ప్రియులారా, ప్రభునేసు ప్రభు దగ్గరికి వచ్చావు, సత్క్రియలనే ధనాన్ని దగ్గరుందా? ప్రార్థన చేసుకునే వాళ్ళని అసలు నమ్మకూడదు. ప్రార్థన చేసుకునే వాళ్ళు వీళ్ళ ప్రార్థనలు ఎందుకు వీళ్ళ ప్రార్థనలు చేస్తే ఊరంతటా ఇంకేస్తారు. నేనేదో నా ప్రార్థనే వీళ్ళు ఆ ప్రార్థనలు చేసేది అనిపించుకుంటున్నావా? వీళ్ళ మందిరానికి వెళ్ళేది అనిపించుకుంటున్నావా? వీళ్ళ రక్షించేది అనుకుంటున్నావా? అనిపించుకుంటున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, సత్క్రియలు అనే ధనాన్ని మనం సంపాదించుకోవాలా. సత్క్రియ అనేటువంటిది మనలో లేకపోతే, అది ఖచ్చితంగా అది మన సాక్ష్యంగా బయటికి రాకపోతే, సత్క్రియ అనేది దేవునంటే మన సత్క్రియను చూసి దేవుడు ఖచ్చితంగా ఏమవుతాడంటే, మన సత్క్రియ మన సత్ప్రవర్తన బట్టి దేవుడునంట దర్శన దినమంది ఏమవుతాడంట, మహిమపరచబడతాడు. ఇప్పుడు మన పని ఏంటి అంటే కనుక, ఓపిక రక్షింపబడిన మన పనుల్లో ఏంటంటే ఏం చేయాలా? మన పని ఏంటి అసలు? రక్షింపబడిని ఓపికగా సత్క్రియ చేయడమే. సత్క్రియలు చేసేవారికే దేవుడు ఏం చేస్తాడంట? నిత్య జీవం ఇస్తాడు. సత్క్రియలు చేసే వాళ్ళకే దేవుడు ఏమిస్తాడంట? మహిమ, ఘనత, సమాధానం. మహిమ, ఘనత, సమాధానం కావాలి అంటే నీలో ఏముండాలా? మహిమ, ఘనత, ప్రభావము కావాలంటే నీలో ఏముండాలి? ఖచ్చితంగా సత్క్రియ ఉండాలా. నిత్య జీవం కావాలంటే నీలో ఏముండాలా? సత్క్రియ ఉండాలా. యేసు ప్రభు తను తాను నీ కొరకు అర్పణగా బలిగా అర్పించుకున్న దేని కొరకు? సత్క్రియ చేయడం కొరకే దేవుడు నేను ముందుగా ఏం చేశాడు? నిర్ణయించుకొని ఉన్నాడు. ఇప్పుడు నీ పని ఏంటి? సత్క్రియ అనేటువంటి ధనాన్ని నువ్వేం చేయాలా? సంపాదించుకోవాలా. ఈ సత్క్రియ మనం నేర్చుకోవడం ద్వారా చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక, తీతు పత్రిక 3వ అధ్యాయ భాగము, తీతు పత్రిక 3వ అధ్యాయము, తీతు రాసిన పత్రిక 198వ పేజీ, 198వ పేజీ 14వ వచన భాగము, 8వ వచన భాగము, ఒక్క నిమిషం, 8వ వచనము మరలా 14వ వచనం. 198వ పేజీ 3వ అధ్యాయము 8వ వచన భాగము 14వ వచన భాగము, ఈ రెండు చదవండి. ఈ మాట నమ్మతగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచువాడు సత్క్రియలను శ్రద్ధగా చేయటి యందు మనసుంచినట్లు నీవు ఈ సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇది మంచిదియు మనుషులకు ప్రయోజనకరమై ఉన్నవి అన్నాడు. ఏం చెప్పాలా? ఏం చేయమని చెప్పాలంట? రక్షింపబడిన మనం ఏం చేయమని చెప్పాలంట? సంఘానికి
తీతు గారికి చెప్తున్నాడు. ఏం చెప్పమన్నాడంటే కనుక యేసుక్రీస్తునందు విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా ఏం చేయాలా? యేసుక్రీస్తునందు విశ్వసించిన వారందరూ ఏం చేయాలని చెప్పమంటున్నాడు? సత్క్రియలను శ్రద్ధగా చేయాలంట. మనం ఏం చేయాలంట? సత్క్రియలను ఏం చేయాలంట? శ్రద్ధగా చేయాలంట. సత్క్రియలు శ్రద్ధగా చేయమని చెప్పు. అది వాళ్ళకి ప్రయోజనం అని చెప్పు, అది మంచిదని చెప్పు. ఖచ్చితంగా సత్క్రియలు చేయడం మనకి ఏమైనదంట? మంచిది, అదంత ప్రయోజనం అంట. యేసు ప్రభువును విశ్వసించావు, నువ్వెంత ప్రార్థన చేయి, నువ్వెన్ని ఉపవాసాలుండు, ఎన్ని అర్పణలు, ఎంతగా నీ శరీరాన్ని నలగొట్టుకోవడానికి 365 రోజులు 369 రోజులు ఉపవాసం ఉన్నా కూడా సత్క్రియ లేకపోతే ఏమీ లేదంట, ప్రయోజనము లేదు. దేవుని పిల్లలమైనటువంటి మనము సత్క్రియలను ఓపికగా చేయవారంగా, విశ్వసించిన మనము సత్క్రియలు చేయడం ఆసక్తి కలిగిన వారంగా ఉండాలా. మనం ఆ సత్క్రియ చేయట కొరకు దేవుడు మనం ఏర్పరచాడు. 14వ వచ్చిన భాగం అంటాడు కదా, మన వారును నిష్ఫలములు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను. మనము నిష్ఫలులు కాకుండా చేసేది, దేవుని ఎదుట మనల్ని నిష్ఫలులు కాకుండా చేసేది ఏంటి అంట? సత్క్రియలు. సత్క్రియలు మనం శ్రద్ధగా చేస్తే మనం ఏం కామంట? నిష్ఫలము కామంట. దేవుని బిడ్డలారా, దేవుని పరలోకం అనేటువంటి పొలాన్ని మనం కొనాలా. పరలోకం అనే పొలాన్ని కొనాలి అంటే ఆ పొలంలో దేవుడు ఏ ధనాన్ని దాచించాడంటే, ఏ ధనాన్ని దాచిపెట్టాడంట? అక్షయమైన ధనం ఉందంట, సత్యమైన ధనం ఉందంట, ఇంకే ధనం ఉందంట అండి? ఇక దేవుడి సత్క్రియలు అనేటువంటి ధనాన్ని మనము సంపాదించుకునే వారంగా ఉండాలి. సత్క్రియలు చేయట కొరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసి పిలిచారు. ఆ సత్క్రియలు చేయవారికి దేవుడు ఏమిస్తాడు అంటేనంట, నిత్య జీవాన్ని ఇస్తాడు. వారికి మహిమ, ఘనత, సమాధానాన్ని ఇస్తాడు. వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంది. కాబట్టి సత్క్రియలను ధనమును మనము కలిగిన వారముగా ఉండాల. చూడండి, ఇంకొకటి 4వ ధనం ఏమయ్యింది అంటే కనుక మత్తయి సువార్త సరే అందుకని మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 20వ పేజీ 19వ అధ్యాయం చదవయ్యా. అందుకు యేసు నీవు పరిపూర్ణుడు వగుటకు, చదవమ్మా, నీవు పరిపూర్ణుడుకు కోరిన ఎడల పోయి నీ ఆస్తి నమ్మి బీదలకేమో, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగిలిన ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. పరలోకము ధనం, ఇది పరలోక ధనం. ఇదేంటంటే గనక పరలోకంలో ధనం. ఈ పరలోక ధనాన్ని సంపాదించుకోవడానికి ఈ యొక్క సందర్భం మీకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకరోజు ప్రయాణం చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చాడంట, సద్బోధకుడా, ఒక యవనస్తుడు వచ్చాడంట. నేను నిత్య జీవానికి వారసుడు కావాలంటే నేనేం చెయ్యాలి అన్నాడంట. నిత్య జీవం కావాలి అని అడిగాడంట. అంటే నీకు నిత్య జీవము నీకు ఇవ్వాలి అంటే కనుక నువ్వు దేవుని, మాది వాక్యానికి తెలుసు కదా, ధర్మశాస్త్రం తెలుసు కదా, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొను అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా ఏం చేస్తున్నాను? ఆజ్ఞలు గైకొంటున్నాను అన్నాడంట. వెంటనే దేవుడు అన్నాడంట, నీకు పరలోకంలో ధనం కావాలి అంటే ఒక పని చేయి, నీకు పరలోకంలో నేను ధనాన్ని ఇస్తాను, ఒక పని చేయి అన్నాడంట. పరలోకములో ఆ ధనాన్ని ఎలా సంపాదించుకోవాలని చెప్పాలంటే, ఇదిగో నీవు పోయి, నీకు ధనం ఉంది కదా, ఆ ధనాన్ని అమ్మేసి బేదలకు నువ్వేం చేయమన్నాడు? పంచిపెట్టు. నీకున్న ధనమును అమ్మి బేదలకు పంచిపెట్టి వచ్చి నన్ను వెంబడించు, నీకు పరలోకంలో ఏం చేస్తాను అన్నాడంటే కనుక ధనాన్ని ఇస్తాను, దానితో పాటుగా నిత్య జీవాన్ని కూడా ఇస్తాను అన్నాడంట.
అయితే ఆ యవనస్తుడు మిగిలిన ఆస్తి కలిగిన వాడు కనుక తన ధనాన్ని బీదలకి ఇవ్వడానికి, అమ్మి బీదలకి ఇవ్వడానికి ఇష్టపడక వెళ్ళిపోయాడంట. వదిలిపెట్టి, యేసు ప్రభువాన్ని, నిత్య జీవాన్ని వదిలిపెట్టి, పరలోక ధనాన్ని వదిలిపెట్టి ఏం చేశాడంట? వెళ్ళిపోయాడు. ప్రియులారా, పరలోకములో మనము ధనము సంపాదించాలి అంటే, పరలోకములో ధనాన్ని మనం కూర్చుకోవాలి అంటే, పరలోక ధనం కావాలి అంటే, మనకు కలిగిన దానిలో నుండి కొంత బీదలకు మనము ఇచ్చే వరంగా, బీదలకు ఇచ్చే మనసు ఖచ్చితంగా మన దగ్గర ఉండాల. దీన దరిద్రులకు, పిల్లలు ఇది బాగా నేర్చుకోవాలా మనం. దేవుని పిల్లలు బేదలకు ఏమన్నారు కాబట్టి అందరు ఇప్పుడు ఏమంటారు? బేదలు ఎవరంటే అందరు, మీలో పేదలు ఎవరంటే అందరు ఏమంటారు? అందరు బేదలు అంటారు. బేదలు అంటే ఎవరు అంటే కనుక అందరు కూడా ఏమంటారు? బేదలు అంటారు. మీకు 2 వస్త్రాలు ఉన్నాయి, ఒక వస్త్రం ఇవ్వను అనుకోండి, గబక్కని ఏదైనా తీసుకొచ్చి ఒక వస్త్రం ఇస్తే ఏంది ఏమి ఇట్లాంటిది ఇచ్చింది మాకు, ఇట్లాంటి ఏదో డబ్బులు ఇస్తే కొనుక్కుంటాం అంటారు. అంటారా లేదా? ఒకప్పుడు బట్టలు ఇస్తుంటే కళ్ళకు అద్దుకొని ఇట్ట పెట్టుకొని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమన్నారంటే, మేము బట్టలు తీసుకోం, మేము అన్నం తీసుకోం, మేము కూరలు తీసుకోం. మరి యాచించేవారు కూడా ఏమడుగుతున్నారు అంటే ఓన్లీ లిక్విడ్ క్యాష్. వాళ్ళకు కూడా ఏం కావాలంట? లిక్విడ్ క్యాష్. పొరపాటున వాళ్ళకి ఏదో మొన్న ఒక 10 రూపాయల నోటు మీద అన్ని 4 మరకలు కనపడుతున్నాయి, నల్ల మచ్చలు. అది గబక్కని ఇచ్చేసి వచ్చేసాను, నేను చూసుకోలే, 10 రూపాయలు ఉంది ఇచ్చేసి వచ్చాను. ఆమె మళ్ళీ అమ్మా అమ్మ అని పిలుస్తుంది. ఏమమ్మా? అమ్మ ఈ నోటు పడదమ్మా, ఇది నువ్వే తీసుకోమ్మా అంటుంది. దేవుని పిల్లలు వాళ్ళు ఎందుకు మహనే పడని నోటు ఇచ్చినా, దాని మీద ప్లాస్టర్ వేసి ఇచ్చినా మనమన్న గబక్కని మర్చిపోయి తీసుకుంటాం, కానీ ఎవరు తీసుకోవటంలా. అంటే ఇప్పుడు ఏం కావాలా? మరి ఎవరికి సహాయం చేయాలా? ఎవరికి సహాయం చేయాలా? ఎవరు అసలు బేదలైన వాళ్ళు? ఎవరున్నారు ఈ కాలంలో బేదలైన వాళ్ళు? బేదలైన వాళ్ళు అన్నారు కదా, పరలోకంలో మనకి ధనం కావాలి. పరలోకంలో మనం ధనం ఏం చేయాలంట? కూర్చుకోవాలి. ధనం కూర్చుకోవాలి అంటే ఖచ్చితంగా దేవుడు యేసు ప్రభువే చెప్తున్నాడు కదా, ఇదిగో నువ్వు వెళ్ళి నీ ఆస్తిని అమ్మి ఎవరికి పంచిపెట్టేయమంటున్నాడు? బేదలైన వారికి పంచిపెట్టమంటున్నాడు. పంచిపెట్టి వచ్చి నువ్వు నన్ను వెంబడించు, నేను నీకేమి ఇస్తానంటున్నాడు? పరలోకములో ధనాన్ని ఇస్తానంటున్నాడు. ప్రియులారా, ఈ కాలంలో అయితే నిజముగా ఎవరు అక్కరలో ఉన్నారో వాళ్ళే బేదలు. ఎవరు బేదలు అంట? ఎవరు బేదలు అంటే, ఇప్పుడు ఎవరికైనా దేవుడు అంటాడు కదా, మనకు మత్తయి వార్త 25వ అధ్యాయం తెలుసు. 25వ అధ్యాయ భాగంలో యేసుక్రీస్తు ప్రభువు ఆశీర్వదింపబడిన వాడా నా కుడి తట్టుకు రమ్మంటే వాళ్ళందరూ అంటున్నారు, అయ్యా మేము కుడి తట్టు ఎందుకు, మాకెందుకు నాయన ఈ ఆశీర్వాదము, మాకెందుకు ఈ సింహాసనము, మాకెందుకు ఈ కిరీటం అంటే, ఇదిగో నేను ఆకలి కొంటే మీరు ఏం చేశారు? ఆహారం పెట్టారు. నేను దప్పిగా కొంటే మీరు దాహం ఇచ్చారు. నేను వస్త్రహీన ఉంటే మీరు ఏం చేశారు అంటే కనుక వస్త్రం ఇచ్చారు. మరి నా ఇబ్బందిలో మీరు ఏం చేశారంటే, అసలు మీరు మా ఇంటికి ఎప్పుడు వచ్చారయ్యా మీకు ఇవన్నీ చేయడానికంటే మీలో అల్పులైన వానికి ఒక్కనికి మీరు చేసేది కనుక. ఇప్పుడు ఎవరికి చేసినట్టుగా? అల్పుల్లో ఒకరికి చేశారు కాబట్టి మీరేం చేయాలా? దేవుని పిల్లలైన వారు ఈ కాలంలో దేవుడు అందరికి మంచి వస్త్రాలు ఇచ్చాడు, దాంట్లో డౌటే లేదు. మందిరానికి మంచి బట్టలు కట్టుకురాకపోవచ్చు, కానీ ఈ ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు బాగానే కడతారు. ఈ మధ్య ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. ఏదైనా అవసరం ఉన్నప్పుడు కొందరు మనుషులకి ఎగ్జిబిట్ అవుతాం అన్న దగ్గర ఎట్టుంటారు? సింపుల్గా ఉంటున్నారు. అసలు వీళ్ళు ఓన్ ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఉంటారు. వీళ్ళు ఎట్టుంటారంటే వీళ్ళ జుంకాలు, వీళ్ళ చైన్లు, వీళ్ళ గాజులు, అప్పుడు చూడాల. డోంట్ డూ దట్. అట్లా ఉండబాకండి.
బేదలు మనము బేదలకు సహాయం చెయ్యాలి. బేదలకు మనము సహాయం చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఈ కాలంలో మనం ఏం చేయాలో ప్రార్థన చేయాలా. ఎవరు ఆకలిగొని ఉన్నారు, ఎవరు అక్కర్లో ఉన్నారు, ఎవరు ఇబ్బందిలో ఉన్నారు, ఎవరు లేమిలో ఉన్నారు, ఎవరు ఆకలి తప్పులు, వాళ్ళు నీ కంటికి కనబడడానికి బాగున్నా సరే, అందరు చెప్తారా బాగున్నామని? అందరు బాగున్నామని చెప్తారా? బాగున్నామని చెప్పరు. వాళ్ళ బాధలేంటి తెలుసు. ఒక్కవేళ నీ దగ్గర ఉంటే కనుక అది నీకోసమే కూర్చుకోవద్దు. నీ దగ్గర 100 రూపాయలు ఉంటే అది నీకోసమే కూర్చుకోవద్దు. 100 రూపాయలు 10 రూపాయలు దేవుంది, మిగతా 10 పేదలది అట్ట వేసుకోవాల్సింది. నీది 80 రూపాయలే. 100 రూపాయల్లో ఖచ్చితంగా నీ దగ్గర 100 రూపాయలు అంటే 10 రూపాయలు ఎవరిది? అదే ఉంది. ఇంకో 10 రూపాయలు ఎవరిది ఉండాలా? బేదలది అయి ఉండాలి. అలా ఉండగలిగితేనే అది ఎవరైనా అవ్వచ్చు. మన పక్కన కూర్చున్న సహోదరుడు బాగున్నట్టుండొచ్చు, కానీ వాళ్ళ బాధ ఏదో ప్రార్థన చేయి, వాళ్ళ స్థితి ఏంటో నువ్వు ప్రార్థన చేయి. మన పక్కన ఉన్న వాళ్ళు అన్నీ ఉన్నట్టుగా కనబడవచ్చు, వాళ్ళ కొద్దివేంటో వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి. మనల్లో ఉండే ఎవరు అక్కరగున్నారో, ఎవరు ఆపదలో ఉన్నారో, ఎవరు వస్త్రహీనలో ఉన్నారో, ఎవరు ఇబ్బంది కొలిమిలో ఉన్నారో, ఎవరు కరువులో ఉన్నారో, ఎవరు క్షామంలో ఉన్నారో, ఎవరు ఖచ్చితంగా దేవుడు ఎవరికి నీ ద్వారా సహాయం చేయాలో దేవుడితో మాట్లాడతాడు. ఖచ్చితంగా నీతో ఏం చేస్తాడంటే దేవుడు మాట్లాడతాడు. నీ దగ్గర ఉన్న డబ్బులలో కొంత దీన దరిద్రులకు మనము సహాయం చేసినప్పుడంట దేవుడు మనకేమిస్తాడు అంటేనంట పరలోక ధనాన్ని ఇస్తాడు. ఈ పరలోక ధనాన్ని దేవుని బిడ్డలు ఏం చేయాలంటేనంట కూర్చుకునే వారంగా ఉండాలి, సంపాదించుకునే వారంగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, మరి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెప్తూ ఉన్నాడు ఏమని అంటే కనుక, ఒక వ్యక్తి పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే ఆ వ్యక్తి మారు మనసు పొంది ఆ మారు మనసుకు తగిన క్రియలను కూడా ఏం చేయాలి అంటే కనుక నెరవేర్చాలి, సఫలపరుచుకోవాలా, ఫలించాలా. ఆ మారు మనసుకు తగిన క్రియలు లేకుండా మారు మనసు ఒక్కరోజు మారు మనసు పొంది 99 రోజులు ఇష్టానుసారంగా ఉంటే ఆ వ్యక్తి పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేడు. ఒక వ్యక్తి పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే ఆ పరలోక రాజ్యాన్ని కొనుక్కోవాలా. ఆ పరలోక రాజ్యాన్ని కొనుక్కోవాలి అంటే మన దగ్గర ఉండవలసిన ధనము అక్షయమైన ధనం ఉండాలా, మన దగ్గర సత్యమైన ధనం ఉండాలా, సక్రియలనే ధనం ఉండాలా, పరలోక ధనం ఉండాలా. ఎవరిలో అయితే ఈ పరలోక ధనం ఉంటుందో వారు మాత్రమే ప్రభుతో కూడా సదాకాలము ప్రభు రాజ్యములో ఆయన స్వాస్థ్యమును అనుభవించగలరు. అట్టి కృపా దేవుడు సంఘానికి దయచేయను కాక.